అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. వ్యాపారాలు, ఉద్యోగాల పేరుతో ఇప్పటికే లక్షల సంఖ్యలో భారతీయులు అగ్రరాజ్యంలో స్థిరపడగా, చదువుల పేరుతో అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారతీయులు మరో మైలురాయిని అధిగమించారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది. రెండు 2023-24 విద్యా సంవత్సరం నాటికి 3,30,000 మంది విద్యార్థులతో భారత్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మొత్తం 11,26,000 ఉండగా వారిలో 29% మంది మనవాళ్లే ఉండడం విశేషం. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024ను ఢిల్లీలో సోమవారం భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విడుదల చేశారు. అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో నిలిచిందని ఆ నివేదిక వెల్లడించింది. భారత్, చైనా తర్వాత ఆ లిస్టులో దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలు ఉన్నాయి. అమెరికా వెళ్లే భారత పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్యలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19% పెరిగి 196,567కు, అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13% పెరిగి 36,053కి చేరుకుంది. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 41%, ఎగవాకి 97,556కు చేరుకుంది. మరోవైపు అమెరికా నుంచి భారత్కు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరగడం విశేషం. అంతకుముందు ఏడాది 336 మంది అమెరికన్ స్టూడెంట్స్ భారత్కి రాగా ఈసారి ఆ సంఖ్య 1,355కు చేరుకుంది.